విశాఖ స్టీల్ ప్లాంట్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు ఉద్యోగాల ఆందోళన, మరోవైపు ప్రమాదాలు కలిసి కార్మికులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ఎల్బీ వెస్టిల్లోని లాడెల్ డిపార్ట్మెంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలోని సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మల్లేశ్వరరావు మృతి చెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు ఉద్యోగాలు ఆందోళన, మరోవైపు ప్రమాదాలు కలిసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కార్మికుల్ని. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే వరుసగా ప్రమాదాలకు గురవుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ లో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే కార్మికులు చాలా వరకు జీవితాలను కోల్పోతున్న నేపథ్యంలో తాజాగా 2 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ లోని SMS1 డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందినటువంటి షిఫ్ట్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు అయితే గత రాత్రి అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. మరోవైపు కార్మికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా యాజమాన్యం స్పందించడం లేదు, తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం లేదని చెప్పి కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో షిఫ్ట్ ఆపరేటర్ మృతి అయితే ఒకవైపు కార్మికుల్లోనే, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత రాత్రి కూడా ఇదే ప్లాంట్ లో మరో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇంకా సమాచారం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీన్ని గోప్యంగా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను చూపించి కార్మికులను భయాందోళనకు గురి చేసి ఎలాగైనా స్టీల్ ప్లాంట్స్ ప్రైవేట్ కి అప్పచెప్పాలి అన్న దురుద్దేశంతో ప్రభుత్వాలు అయితే ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా కూడా స్పందించడం లేదు, ప్రాణాలు పోతున్నా కూడా విలువివ్వడం లేదంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే మల్లేశ్వరరావు మృతి చెందడం, మృతుల తాలూకా మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కార్మికుల ఆందోళనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి స్టీల్ ప్లాంట్ ని మెయింటెనెన్స్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కార్మికుల ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రాజు.